హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే మరొక అద్భుతమైనటువంటి అతి సులువైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. అందరికీ అందుబాటులో ఉండే చిట్కాని నేను చెప్తూ ఉంటాను. ఎక్కువగా చాలా మంది కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ శీఘ్రస్ఖలనానికి వీలైనన్ని ఎక్కువ చిట్కాలు అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి అందుబాటులో ఉంటాయి. అందులో భాగంగానే ఈ రోజు మనం చెప్పబోయే ఏకమూలిక చిట్కా, అంటే ఒకే ఒక చెట్టు ద్వారా మనము ఈ శీఘ్రస్ఖలన సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో సహజంగానే ఎప్పుడు చెప్తున్నట్టుగానే శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే కేవలం ఒక 10, 20, 30 లేదా ఒక నిమిషం లోపు మాత్రమే మనకు స్ఖలనం అయిపోతూ ఉన్నట్లయితే, అది కూడా రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉండి స్ఖలనం అయిపోతున్నట్లయితే దానికి శీఘ్రస్ఖలన సమస్యగా మనం గుర్తిస్తాము. దీనికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంత ముందు కూడా నేను చాలా రకాల చిట్కాలు చెప్పాను, అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అండ్ ఈ చిట్కా కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో దీనికి కావాల్సిన కేవలం అత్తిపత్తి చెట్టు అండి. అత్తిపత్తి చెట్టు దాదాపు అందరికీ తెలిసినదే చెట్టే టచ్ మీ నాట్ చెట్టు. ఈ అత్తిపత్తి చెట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తుంది. మేము కూడా చాలా రకాలైనటువంటి ఈ ఔషధాల తయారీలో ఈ అత్తిపత్తిని కూడా మేము యాడ్ చేస్తుంటాము. అత్తిపత్తి గింజలు పనిచేస్తాయండి, అత్తిపత్తి వేర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో మనం చేయవలసిందల్లా ఏంటంటే అత్తిపత్తి చెట్టు యొక్క గింజలను, అవి మీకు దొరకడం లేదు అంటే మామూలుగా మనము ఆన్లైన్ ద్వారా కానివ్వండి, లేదంటే ఒకవేళ ఆయుర్వేదిక్ షాప్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయండి. సో ఈ అత్తిపత్తి చెట్టు యొక్క గింజలను, అదే విధంగా దీంతో పాటు చింత గింజలు, ఈ రెండింటిని పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చని నీటిలో కనుక తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోయి సమయం అనేది పెరగడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అత్తిపత్తి చెట్టు యొక్క వేరుని మేకపాలలో గంధం లాగా మంచిగా మెత్తగా దంచి, లేదంటే నూరి, లేదంటే రాకి ఈ మేకపాలు ఖచ్చితంగా యాడ్ చేయాలంటే, ఒకవేళ మేకపాలు దొరకని సందర్భాల్లో ఆవు పాలను ఉపయోగించుకోవచ్చు. ఈ గంధంలాగా తయారు చేసి ఈ గంధాన్ని అరికాళ్ళకు రాస్తూ ఉండాలండి. ఎందుకు అరికాళ్ళకు రాయాలంటే శీఘ్రస్ఖలనం అనేది నరాల బలహీనతల వల్ల ఏర్పడుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి అరికాళ్ళలో ఉంటాయి. కాబట్టి అరికాళ్ళకు వీటితో కనుక మంచిగా మసాజ్ చేసి ఆరనిచ్చినట్లయితే కనుక ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోయి నరాల బలం అనేది, పటుత్వం అనేది పెరగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ చిట్కాలు, 2 చిట్కాలు, ఈ మీకు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పిన ఈ మూలిక విధంగా కానీ, లేదంటే ఈ కాళ్ళకు రాసుకోవడం కానివ్వండి, లేదా నోటి ద్వారా కానీ, 2 కూడా ఎట్ ఏ టైం మనం వాడుకోవచ్చు అండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీరు కడుపులోకి తీసుకోవాలి, అదేవిధంగా నేను చెప్పినట్టుగా ఈ ప్రెషర్ పాయింట్స్ కూడా అప్లై చేయాలి. ఖచ్చితంగా 2 ప్రయత్నం చేయండి. తప్పకుండా సమయం అనేది 10 నుంచి 15 నిమిషాల వరకు పెరిగే అవకాశం 100% ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా రాసిన వెంటనే రిజల్ట్ రాలేదని ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దండి. కొంత సమయం అనేది తీసుకుంటుంది. ఆ సమయం తర్వాత ఖచ్చితంగా మీకు ఫలితం అనేది కొద్ది కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే సమస్య ఎప్పుడు కూడా ఒకేసారి పూర్తిగా క్యూర్ అవ్వదు. సో ఒకవేళ అయినా కూడా సమస్య తీవ్రంగా ఉంది అని అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలను, సూచనలు, అదేవిధంగా మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.